హలో గైస్, ఎండు చేపలు వంకాయ పులుసు ఎలా చేయాలో చేసేద్దామా. ముందుగా వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర కోసి పక్కన పెట్టుకుని కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకుని ఎండు చేపల్లో వేసుకోవాలి. ఎండు చేపల్లో వేయడం వలన ఉప్పు ఎన్ని ఉంటే లాగేస్తుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక ఎండు చేపలు వేపుకుని ఎర్రగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆ నూనెలోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. టమాటాలు కూడా వేసి మూత పెట్టి మగ్గపెట్టుకుని దగ్గరికి అయ్యాక తగినంత కారం, కొంచెం సాల్ట్, మసాలా పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఉప్పు చేపలు కదా. బాగా వేపుకొని ఇప్పుడు వంకాయలు వేసేద్దాం. వంకాయలు వేసి బాగా వేపుకొని ఎండు చేపలు కూడా వేద్దాం. ఎండు చేపలు కూడా బాగా వేసాక ముందుగా నానబెట్టుకున్నది చింతపండు రసం వేసుకుని బాగా మరగబెట్టుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి వంకాయలు అన్నీ ఉడికేదాకా దగ్గర చెక్కబడేదాకా ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ ఉప్పు చేప పులుసు. వేడి రైస్లో ఇది వేసుకు తింటే ఇంకా తిని కొలిది తినాలనిపిస్తుంది అన్నమాట. మీరు ట్రై చేయండి. మరి ఇన్ని వంటలు చూడడానికి మరి ఫాలో చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.